ఆర్ఎల్ మూర్తి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీ పైన నిన్న అర్ధరాత్రి నెట్ పేపర్ లీకేజీని రద్దు చేస్తూ ప్రకటించడం, దాన్ని ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం పరీక్షలను నిర్వహించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. నీట్ పేపర్ లీకేజీ ద్వారా సుమారుగా 24 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు రోడ్డు పాలైనాయి. నిన్న అర్ధరాత్రి నెట్ పరీక్ష రద్దు చేయడం వల్ల సుమారుగా 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలు కూడా అగమ్య గోచరంగా తయారైంది. ఈ ఎన్టీఏ సంస్థకు కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి ఒక బోగస్ సంస్థగా ఉంది, పేపర్ లీకేజీ సంస్థగా ఉంది. అందుకే మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే నరేంద్ర మోడీ స్పందించి భారతదేశ ప్రజానీకానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరాఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఏ అనే సంస్థ ఒక సైంటిఫిక్ టెంపర్ లేనటువంటి సంస్థ. కేవలం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు పేపర్ లీకేజీలు అమ్ముకునేటువంటి సంస్థగా ఉంది. కాబట్టి ఈ సంస్థను రద్దు చేయాలి. ఈ మొత్తం దర్యాప్తును సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో జరిపినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి తక్షణమే స్పందించాలి. తెలుగు విద్యార్థుల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే స్పందించాలి. మీరు పేపర్ లీకేజీ పాల్పడినటువంటి దొంగల వైపు ఉంటారా లేదా బాధిత విద్యార్థుల వైపు ఉంటారో తేల్చుకోవాలి బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అతి కొద్ది రోజుల్నే బండి సంజయ్ కార్యాలయాన్ని, బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే మా కార్యాచరణ ఉంటుంది. నీటి విద్యార్థులకు, నెట్ విద్యార్థులకు అండగా ఉంటాం. ఎవరు కూడా మానసికంగా అధైర్యపడొద్దని ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి మేము పిలుపునిస్తున్నాం.